దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు తలపడినాయి. గత ఆడిన ఈ 2 టీంలు కూడా ఒక్కొక్క మ్యాచ్లో పరాజయం పాలయ్యాయి. రేపు నరేంద్ర మోదీ స్టేడియంలో ఎవరి బలం ఎంతుందో, ఎవరి బలగం ఎంతుందో, ఎవరు గెలుస్తారనేది చిన్న సందిగ్ధం. అంటే ముంబై ఇండియన్స్ అయితే రేపు ఖచ్చితంగా 63% గెలుస్తారని అందరూ అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ మనం బ్యాటింగ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే బ్యాటింగ్ పరంగా గుజరాత్ టైటాన్స్ చాలా బలంగా ఉంది. ఎందుకంటే శుభమన్ గిల్ కెప్టెన్సీలో ఆల్రెడీ బౌలింగ్ అనేది పటిష్టంగా ఉంది. కానీ ఇక్కడ జోస్ బట్లర్ లాంటి హిట్టర్ ఉన్నారు. ఇక్కడ శుభమన్ గిల్తో పాటు జోస్ బట్లర్, అలాగే ఓపెనర్కి వచ్చిన సాయి సుదర్శన్ మొదట స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడినా కానీ తర్వాత ఆకాశం మధ్యగా బౌలర్ని బట్టి సిక్సర్ల వర్షం కురిపించే అవకాశం లేకపోలేదు. సాయి సుదర్శన్ మెల్లగా ఆడినా కానీ ఓపెనింగ్లో వచ్చిన గిల్ మాత్రం ఖచ్చితంగా శుభారంభాన్ని అందించే అవకాశం. ఎందుకంటే నరేంద్ర మోదీ అహ్మదాబాద్ పిచ్ ఏదైతే ఉందో నరేంద్ర మోదీ స్టేడియం, అది ఖచ్చితంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. అది ఆ తర్వాత వచ్చిన అర్షద్ ఖాన్ కానీ లేకపోతే గ్లెన్ ఫిలిప్స్ ఇక్కడ చాలా డేంజర్ బ్యాట్స్మెన్. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ అయినా కానీ సిక్సర్లని అలౌకగా పంపించరు. బౌలర్లు ఎవరైనా సరే, స్పిన్ కావచ్చు, పేస్ కావచ్చు, కానీ సిక్సర్ల సునామీ ఖచ్చితంగా ఇతని బ్యాట్ నుంచి వస్తుందని అభిమానులు అయితే ముఖ్యంగా గుజరాత్ టైటన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్ రావాలని. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్లో చాలా పటిష్టంగా ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ కుర్రోడు ఎప్పుడైతే లెగ్ స్పిన్ బౌలింగ్ మాయాజాలంతో బ్యాటర్ను పటిష్టంగా అంటే బ్యాట్స్మెన్ను తికమకి కూడా పట్టగలడు. ఇక ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ ఓటమి పరాజయం పాలైంది. ఎందుకంటే గత మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించాడు. హార్దిక్ పాండ్యా అయితే కొన్ని కారణాల వల్ల మొదటి మ్యాచ్ నిషేధించింది. అయితే రేపు జరగబోయే నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ బరిలో దిగుతుంది. అయితే ముంబై ఇండియన్స్ బలం ఏంటంటే ఇక్కడ బ్యాటింగ్. ఎందుకంటే లోతైన టాప్ ఆర్డర్స్ ఉన్నారు, బ్యాట్స్మెన్స్ పటిష్టంగా ఉంది. అక్కడ రోహిత్ శర్మ చూసుకున్నా కానీ, అలాగే హార్దిక్ పాండ్యా చూసుకున్నా కానీ, సూర్యకుమార్ యాదవ్ చూసుకున్నా కానీ, అలాగే తిలక్ వర్మ చూసుకున్నా కానీ, ఇలా చాలామంది బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ లైనప్ అని చాలా పటిష్టంగా ఉంది ముంబై ఇండియన్స్. ఈ ముంబై ఇండియన్స్ని ఎదుర్కోవాలంటే బౌలర్లు ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళికతో రావాలి. ఒకవేళ ప్రణాళిక అనేది లేకపోతే గుజరాత్ టైటాన్స్కు ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ నుంచి ఖచ్చితంగా పరాభవం అయితే తప్పదు. రేపు ఖచ్చితంగా రాబోయే మ్యాచ్ అంటే రేపు జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అలాగే తిలక్ వర్మ వీళ్ళ కనుక చెలరేగితే రేపటి రోజు ముంబై ఇండియన్స్కు తిరుగులేదు. హైయెస్ట్ స్కోర్ కూడా నమోదయ్యే అవకాశం. ఎందుకంటే అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో అది పూర్తిగా బ్యాటింగ్ అనుకూలం చెప్పించేది. సాయంత్రం 7:30కు మ్యాచ్ జరుగుతుంది. అప్పటికే మైదానం అంతా పచ్చికతో ఉంటుంది, తడిగా ఉంటుంది. బాల్ టర్న్ అయ్యే అవకాశాన్ని కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్లో హార్డ్ హిట్టర్స్ లోయర్ ఆర్డర్కు ఉన్నారు. రోహిత్ శర్మ చూసుకున్నా, తిలక్ వర్మ చూసుకున్నా, అలాగే ఎవరైతే ఉన్నారు ఇప్పుడు గత మ్యాచ్లో ఆడకపోయినా కొత్తగా కెప్టెన్సీ చేపడుతున్న మన సూర్యకుమార్ యాదవ్ T20కి ఆల్రెడీ కెప్టెన్గా వహిస్తున్నాడు. చాలా మ్యాచ్లు గెలిపించారు. ఈసారి లోయల్ ఆర్డర్ సూర్యకుమార్ యాదవ్ కనుక మిస్టర్ 360 చూపెడితే 200 కాదు 250 కూడా స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి చూడాలి. గత మ్యాచ్లో ఓటమి పాలైన గుజరాత్ టైటాన్స్ అలాగే ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన టీంలు రేపటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఖచ్చితంగా క్వార్టర్స్ని చేరుకుంటారు, సెమీఫైనల్ చేరుకుంటారు అనేది ఈ మ్యాచ్లో తెలియదు. ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ కానీ, అలాగే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు కనుక కుదురుకుంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్కు అభిమానులకు ముఖ్యంగా పండుగని చెప్పుకోవాలి. 200 స్కోర్ కావచ్చు, 250+ కూడా స్కోర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ముంబై ఇండియన్స్కు సొంతం. అది వరుసగా 5 సార్లు కప్పు కొట్టిన ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలర్లని సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాటింగ్ లైనప్ ఉంది. రేపటి రోజు మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా ముంబై ఇండియన్ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బౌలింగ్ పరంగా చూసుకున్నా బలంగా ఉంది ముంబై ఇండియన్స్, అలాగే బ్యాటింగ్ పరంగా చూసుకున్నా కానీ టాప్ ఆర్డర్ వరకు ఖచ్చితంగా ముంబై ఇండియన్స్కి ఖచ్చితంగా ఎక్కువగా మార్క్స్ అయితే అభిమానులు ఇస్తున్నారు. అలాగే ముంబై ఇండియన్స్ గత 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ ఒక్కసారి నిలిచింది. అయితే గుజరాత్కు ఇలా ముంబై ఇండియన్స్కు డిఫరెన్స్ ఏంటంటే గుజరాత్ టైటాన్స్కు బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ లైనప్ అంతగానం లేదు. కానీ ముంబై ఇండియన్స్కు బ్యాటింగ్ లైనప్ ఉంది, అలాగే బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. మరి రేపు మ్యాచ్లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలుస్తుందని ఇండియన్స్ అభిమానం కాదు, వాళ్ళ ముంబై ఇండియన్స్ అభిమానం కావచ్చు, వేరే వాళ్ళ అభిమానులు కావచ్చు, ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అని ప్రిడిక్షన్ ఇస్తున్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మాకు ఖచ్చితంగా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.